మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నటువంటి మురళీధర్ రెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పి దాన్ని భరించలేకపోతున్నానంటూ అక్రమ కేసులు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తన పైన పెట్టిస్తున్నారని చెప్పేసి ఆవేదనతో గుండ్లపల్లికి సంబంధించినటువంటి బేతెల్లి రాజేందర్ రెడ్డి జూలై 14వ తేదీన ఆయన బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. యత్నించిన క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇది కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో ఒక్కసారిగా ఇటు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన గెలుపు కొరకి, ఎమ్మెల్యే గెలుపు కొరకి ఆ పార్టీ మారి ఎన్నికలకు ముందే విశేష కృషి చేశారు. అయినా తన పైన ఎందుకు ఈ కక్ష సాధింపు ధోరణి, తనను వేధిస్తున్నారనేటువంటి ఆవేదన పలుమార్లు వ్యక్తం చేసినట్టుగా చర్చకు వస్తుంది. ఈ క్రమంలోనే మృతదేహంతో ఆయన గుండ్లపల్లి చౌరాస్తా దగ్గర ఆందోళన నిర్వహించారు. రాజీవ్ రహదారి మీద బైఠాయించారు. దీంతో లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు, అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బేతెల్లి సమత మాజీ సర్పంచ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. 5 పైన కేసు నమోదు చేశారు. వడ్లూరుకు సంబంధించినటువంటి మల్లేష్, శ్రవణ్, సాదిక్, అలాగే మురళీధర్ రెడ్డి, ప్రధానంగా మురళీధర్ రెడ్డి అతని సోదరుడు రవీందర్ రెడ్డిల పైన బిఎన్ఎస్ 108 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా సమగ్ర విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇతని మృతి ప్రధాన కారణము వీరి వేధింపులే, అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని వ్యవహారాలు తన కవంపల్లి సత్యనారాయణ దగ్గర పిఏగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి వల్లనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.